నమస్కారం. బిజ్ టైగర్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనము పిఎంఎఫ్ఎంఈ అనే ఒక స్కీమ్ ఉంది. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనే స్కీము. దాని నుంచి తెలుసుకుందాం. పిఎంఎఫ్ఎంఈ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను అప్గ్రేడ్ చేయడానికి మరియు కొత్తవి ప్రారంభించడానికి ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా వ్యక్తిగత యూనిట్లకు 35% సబ్సిడీ, గరిష్టంగా 10 లక్షలతో రుణం లభిస్తుంది. అంటే మీరు ఒక 10 లక్షల లోన్ తీసుకుంటే దానిలో 35% సబ్సిడీ. ఆ 35% మీరు కట్టే పని లేదు. 6.5 లక్షలే మీ లోను డ్యూ ఉన్నట్టు అనమాట. ఇది నిరుద్యోగులకు, మహిళలకు, స్వయం సహాయక బృందాలకు ఆహార వ్యాపారంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీని ప్రధాన లక్ష్యాలు, ప్రయోజనాలు: ఆర్థిక మద్దతు, అర్హత, ప్రాజెక్టు వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, గరిష్టంగా 10 లక్షల వరకు. ఉపాధి కల్పన: పచ్చళ్ళు, మసాలాలు, చిరుధాన్యాలు ఉత్పత్తులు వంటి వాటి తయారీ యూనిట్లకు మద్దతు, యువతకు ఉపాధి. అప్గ్రేడేషన్: ఉన్న యూనిట్లను ఆధునీకరించడానికి, కొత్త వాటిని స్థాపించడానికి సహాయం. 4. సమూహాల బలోపేతం: ఫుడ్ ప్రాసెసింగ్లో సహకార సంస్థలు, సమూహాల సామర్థ్యాన్ని పెంచడం. 5. మార్కెటింగ్ సహాయం: బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో సబ్సిడీ 50%. దానికి వేరేగా మళ్ళీ ఫండ్స్ ఉంటాయి. దాంట్లో 50% మీకు సబ్సిడీ దొరుకుతుంది రుణం తీసుకున్న వాళ్ళకి. ఎవరికి ఉపయోగపడుతుంది? వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్వయం సహాయక బృందాలు, అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం కదా, అవి. ఉద్యోగార్థులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పిఎంఎఫ్ఎంఈ పథకం గురించి మరిన్ని వివరాలు, దరఖాస్తు విధానం కోసం ఈ అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి. ఆ వెబ్సైట్ లింక్ నేను పెడతాను, అది మీరు చూడండి. అయితే సంక్షిప్తంగా, సింపుల్గా తెలుసుకోవడానికి ఏంటి అంటే, ఇది ఆహార ప్రాసెసింగ్ రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించే సూక్ష్మ సంస్థలకు చేయూతనిచ్చే ఒక అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ పథకం అనేది పిఎంఎఫ్ఎంఈ. ఆ లింక్ చూడండి, ఆ వెబ్సైట్ చూడండి, చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.